బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేయటం కోసమే రాజీనామా చేశానని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య తెలిపారు. రాజకీయాలకు అతీతంగా ఉద్యమం చేయబోతున్నట్లు ఆయన తెలిపారు. ఉద్యమం బలోపేతం చేస్తే బీసీల న్యాయబద్ధ వాటా వస్తుందని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దిగువస్తాయని అన్నారు. రాజ్యాధికారంలో వాటా బీసీలకు దక్కాలని కూడా డిమాండ్ చేశారు. ఇక బీసీలకు 50% రిజర్వేషన్లు ఇవ్వాలని, పార్టీ రహితంగా ఉద్యమం నడపాలనే ఉద్దేశంతోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినట్లు ఆర్ కృష్ణయ్య పేర్కొన్నారు. రాజకీయ పార్టీ పెట్టాలనే దానిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని, కొత్త పార్టీ పెట్టాలనే ఒత్తిడి వస్తుందంటూ కూడా కృష్ణయ్య వెల్లడించారు. మనకు లభిస్తుంది. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు పెరుగుతాయి, అదేవిధంగా చట్టసభలో రిజర్వేషన్లు పెరుగుతాయి. అందుకే ఈ తరం తెలంగాణ ఉద్యమం అయింది. అనేక ఉద్యమాలు వచ్చాయి రాష్ట్రంలో. ఆ ఉద్యమాలన్నీ తెలంగాణలో పుట్టినాయి, తెలంగాణ కోసం పోరాటాలు జరిగాయి, అవన్నీ ముగిసినాయి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది బీసీ ఉద్యమం. అందుకే ఈ ఉద్యమాన్ని బలోపేతం చేయాలంటే అందరూ కూడా కట్టంతో నినదిస్తూ సంధికాలం ఇది. ఆ ఉద్దేశంతో రాజ్యసభ పదవికాలం ఇంకా 4 ఏళ్ళు ఉంది. ఉన్నప్పటికీ కూడా అని బీసీలకు న్యాయం చేయడం లేదని చెప్పి దీనికోసం బలమైన ఉద్యమాన్ని చేయాలని ఆలోచిస్తున్నారు. అదేవిధంగా